హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శక్తి. ఈరోజు మన టాపిక్ వచ్చి యూపీఎస్సి ఆప్షనల్గా తెలుగు లిటరేచర్ తీసుకుంటే అది ఆయుధంగా ఉంటుందా లేకపోతే ర్యాంక్కి అవరోధం అవుతుందా అన్నది మన టాపిక్. ఈ టాపిక్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యూపీఎస్సి ఆస్పిరెంట్స్ కమ్యూనిటీలో తెలుగు లిటరేచర్ ఆప్షనల్ మీద చాలా మిత్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద హైయెస్ట్ మిత్స్ ఉన్న ఆప్షనల్ అనమాట ఇది. సో వాటిలో ఎంతవరకు నిజాలు ఉన్నాయి, ఏవి నిజమైనవి అన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నేను తెలుగు లిటరేచర్ ఆప్షనల్తోనే యూపీఎస్సీ అటెంప్ట్స్ అన్నీ ఇచ్చాను. వేరియస్ టైమ్స్ యూపీఎస్సీ ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, గ్రూప్ 1 ఇంటర్వ్యూస్కి కూడా వెళ్ళాను. ఫ్రమ్ ద పాస్ట్ 15 years నేను ఎయిదర్ ప్రిపరేషన్లో కానీ మెంటరింగ్లో కానీ యూపీఎస్సీ జర్నీలో అసోసియేట్ అయ్యి ఉన్నాను. సో తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్ శక్తి ఐఏఎస్కి జాయిన్ అవ్వండి. సో మనం టాపిక్లోకి వస్తే ఫస్ట్ అబ్స్టకిల్ అవరోధాలు లేకపోతే మిత్స్ అని ఎవరు స్టూడెంట్స్ అనుకుంటున్న వాటిలో ఫస్ట్ది వచ్చి ర్యాంకర్స్ ఎక్కువ కనిపిస్తలేదే తెలుగు లిటరేచర్తో. పిఎస్ఐఆర్ ఆల్ ఓవర్ ఇండియా, ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ వరకు ప్రతి స్టేట్ నుండి కూడా పిఎస్ఐఆర్ లేకపోతే ఆంథ్రపాలజీ లేకపోతే జాగ్రఫీ అలాంటి ఫేమస్ ఆప్షనల్స్ నుండి ఉంటారు. కానీ తెలుగు లిటరేచర్కి వచ్చి మోస్ట్లీ తెలంగాణ, ఆంధ్ర ఈ 2 రాష్ట్రాల నుంచే ఉంటారు కాబట్టి నెంబర్ ఆఫ్ పీపుల్ అనేది తక్కువగా కనబడతారు. సో ఇది ఒక అబ్స్టెకల్ అయితే కాదు. సో సెకండ్ వన్ వచ్చి స్కోరింగ్. తెలుగు లిటరేచర్ ఎక్కువగా స్కోరింగ్ కాదు అని చాలామంది నమ్ముతూ ఉన్నారు. అంటే తెలుగు లిటరేచర్నే కాదు, అదర్ లిటరేచర్స్, ఇప్పుడు తమిళనాడుకి వెళ్తే తమిళ్ లిటరేచర్ అనుకుంటారు, కర్ణాటకకి వెళ్తే కన్నడ లిటరేచర్ అనుకుంటారు. సో అలా లిటరేచర్ సబ్జెక్ట్ స్కోరింగ్ చేయడం లేదు అనుకుంటారు. సో అది కూడా ఒక మిత్తే అంటాను. ఎందుకంటే మీరు రోణంకి గోపాలకృష్ణ గారికి 322 వచ్చాయి అవుట్ ఆఫ్ 500. సో అది ఆ ఇయరే మనకి నందిని గారు కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా, ఆమెకి 331 వచ్చింది కన్నడ లిటరేచర్లో. సో లిటరేచర్స్కి స్కోరింగ్ పొటెన్షియల్ ఉంది, కాకపోతే ఆ పొటెన్షియల్కి తగ్గట్టు నువ్వు ప్రిపేర్ అవుతున్నావా లేదా అన్నది ఇంపార్టెంట్. సో స్కోరింగ్ అవ్వదు అన్నది కూడా ఒక మిత్ కిందనే మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో సెకండ్ అబ్స్టకిల్ లేకపోతే సెకండ్ మిత్ వచ్చి వ్యాఖ్యానాలు. కొంతమంది తెలుగు లిటరేచర్ తీసుకుందామని చెప్పి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తారు, అందులో పద్యాలు ఉంటాయి పేపర్ 2లో. ఇది చూసి చాలామంది భయపడుతుంటారనమాట. సో పేపర్ 2లో సెక్షన్ ఏలో 5, సెక్షన్ బిలో 5 ఉంటాయి వ్యాఖ్యానాలు. సో ఈ పద్యాలు ఏంటి, ఇవేంటి, నేను చదవలేను అని చెప్పి వదిలేస్తుంటారు చాలామంది. సో వ్యాఖ్యానాలు అనేది డిఫికల్ట్ అయితే కాదు. యూపీఎస్సీ జర్నీలో మోస్ట్ ఎంగేజింగ్ ఈజియెస్ట్గా ఉన్న ఏరియాస్లో ఇది ఒకటి అనమాట వ్యాఖ్యానాలు. ఎందుకు అంటే మన తెలుగువారికి ప్రతిదానికి వ్యాఖ్యానం చేయడం అలవాటు అంటారు. అది నిజమో అబద్ధమో పక్కన ఉంచితే ఆ వ్యాఖ్యానం అనేది మన ప్రతి జీవితంలో ప్రతిరోజు చేస్తున్నదే. ఆ పద్యం ఇస్తాడు, ఆ పద్యానికి తగ్గట్టుగా మనం ఈ అడిగిన విధానానికి తగ్గట్టుగా వ్యాఖ్యానం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీయల్ యాంగిల్లో చెప్పమంటే సొసైటీ ఆ పద్యంలో ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో చెప్తాము, లేకపోతే ఫిలసాఫికల్ యాంగిల్లో చెప్పమంటే ఫిలసాఫికల్గా చెప్తాం. అడిగే విధానం బట్టి మన వ్యాఖ్యానం ఆ పద్యానికి అనుగుణంగా చేయాలి. ఎవరైతే స్టార్టింగ్లోనే భయపడిపోతారో అంత భయపడిపోవాల్సిన అవసరమే లేదు. ఒకసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక మీకే అర్థమవుతుంది. వ్యాఖ్యానాలు కొద్దిగా టెక్నిక్స్ ఉంటాయి, ఆ టెక్నిక్స్ మీరు మంచి మెంటర్ దగ్గర నేర్చుకుంటే చాలా ఈజియెస్ట్గా ఉంటుంది. సో ఇది ఒక అవరోధంగా మీరు భావించవలసిన అవసరం అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. సో మూడవ విషయానికి వస్తే, మూడవది అవరోధం కింద భావిస్తున్నది కోచింగ్ అండ్ మెటీరియల్. కోచింగ్ అంటే ఇదివరకు రోజుల్లో మొదట జీవీఎస్ సుబ్రహ్మణ్యం గారు ఉండేవారు. సో తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేసిన ప్రసిద్ధ ప్రొఫెసర్. దాని తర్వాత నాగరాజు గారు కూడా ఉండేవారు. సో నాగరాజు సార్ ప్రజెంట్ కోచింగ్ అనేది చెప్పడం లేదు, బట్ వీళ్ళిద్దరూ నిష్ఠానుతులు అనమాట. అటువంటి లెజెండరీ ప్రొఫెసర్స్ ఫ్యాకల్టీ అనేది ప్రస్తుతం కరువుగా ఉండడం అనేది నిజమే. ఎవరైతే ఇప్పుడు కోచింగ్ చెప్తున్నారో వాళ్ళలో చాలామంది సబ్స్టాండర్డ్గా యూపీఎస్సీ స్టాండర్డ్స్ అందుకోలేకపోతున్నారనమాట. కొంతమంది మెటీరియల్ తెచ్చేసి డంప్ చేసి అదే కోచింగ్ అని ఫీల్ అవుతున్నారు. ఇంకొంతమంది ఒక పర్టికులర్ భావజాలాన్ని మన మీద లేకపోతే సిలబస్ని ఆ భావజాలంతోనే అనాలిసిస్ చేయడం వల్ల కొద్దిగా మనకి హడ్డిల్గా ఉంది. సో కోచింగ్ ఎఫిషియెంట్గా లేదు అన్నది ఒక అవరోధంగా భావిస్తున్నారు. దాన్ని నేను
కొంతమేర ఒప్పుకుంటాను. కాకపోతే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలన్నది కూడా మనం డిస్కస్ చేద్దాం. అదర్ థింగ్ వచ్చి మెటీరియల్ తెలుగు లిటరేచర్కి చాలా ఎక్కువ ఉంటుంది. జెన్యున్గా చెప్పాలంటే ప్రతి రైటర్ కూడా ఒక పుస్తకాన్ని రాస్తాడు. ప్రొఫెసర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా వేరియస్ బుక్స్ రాస్తూ ఉంటారు. అంటే తెలుగు లిటరేచర్ అంటే యూపీఎస్సీ ఒకటే కాదు కదా, ప్రతి స్కూల్లో ఉండాలి, కాలేజ్లో ఉండాలి, యూనివర్సిటీలో ఉండాలి, పిహెచ్డీలో ఉండాలి, భాషా రీసెర్చ్లో ఉండాలి, అన్నిటిలో ఉండాలి. మద్రాస్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉంటుంది, మైసూర్ ద్రావిడ యూనివర్సిటీలో ఉంటుంది, ఢిల్లీ యూనివర్సిటీలో ఉంటుంది. సో అక్రాస్ ద కంట్రీ మెటీరియల్ అవసరం ఉంది కాబట్టి మెటీరియల్ చాలా ఎక్కువగానే ఉంది. కాకపోతే ఇందులో మనకి యూపీఎస్సీ ఓరియంటేషన్తో ఉన్న మెటీరియల్ని గ్యాదర్ చేయడం ఒక ఛాలెంజింగ్ టాస్కే. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అన్నది కూడా మనం ఫర్దర్ డిస్కషన్ చూద్దాం. సో కోచింగ్ మెటీరియల్, దట్ ఈస్ ద థర్డ్ వన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చి తెలుగు మీడియం లేకపోతే తెలుగు స్క్రిప్ట్. ఫస్ట్ స్క్రిప్ట్ విషయానికి వస్తే ఇది ఒక ఛాలెంజ్ అని నేను ఒప్పుకుంటాను. బట్ మనలో చాలామంది 10th క్లాస్ తర్వాత తెలుగు రాయడం మానేశారు. సో ఇంగ్లీష్ మీడియంలో ఎవరైతే యూపీఎస్సీ అటెంప్ట్ ఇస్తున్నారో జిఎస్ ప్లస్ ఎస్ఎస్ అన్నీ కూడా ఇంగ్లీష్లో రాయాలి. నేను కూడా ఇంగ్లీష్లోనే రాశాను జిఎస్ ప్లస్ ఎస్ఎస్. బట్ ఆప్షనల్ విషయానికి వచ్చిన వెంటనే తెలుగు స్క్రిప్ట్లో రాయాలి. మీరు అప్పుడు ఆ స్విచ్ అనేది కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. బట్ మనలో చాలామంది చెప్పినట్టు 10th క్లాస్ తర్వాత మనం తెలుగు రాయడం ఆపేసాం కాబట్టి మనకి డిఫికల్ట్ ఉంది. మళ్ళీ మనం ప్రతిరోజు తెలుగు రాస్తూ ఉంటుంటే ఆటోమేటిక్గా అది మనకి చేతిరాత బాగుంటుంది, ఆ స్పీడ్ కూడా మనకి వస్తుంది అనమాట. సో స్క్రిప్ట్ని పెద్ద ఛాలెంజింగ్గా తీసుకోకూడదు. 10th క్లాస్లో మనం అన్ని సబ్జెక్ట్స్ ఇంగ్లీష్లో చదివాము, బట్ లాంగ్వేజ్ వచ్చేసి మాత్రం తెలుగులో రాయగలిగాం. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనం చేయగలం. సో అది పెద్ద మిత్ అనేది నేను కన్సిడర్ చేయను. సో ఇంకొక విషయం వచ్చి తెలుగు మీడియం వల్లే తెలుగు లిటరేచర్ తీసుకుంటారు అంటారు. ఇది కూడా పెద్ద మిత్ అనమాట. ఎందుకంటే తెలుగు నేపథ్యం అంటే ఓన్లీ 10th క్లాస్ వరకు ఒక సబ్జెక్ట్గా తెలుగు చదివిన వాళ్ళలో చాలామంది ర్యాంకర్స్ కూడా అయ్యారు. వాళ్ళకి తెలుగు మీడియం కాదు 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్లో కూడా ఇంగ్లీష్, బీటెక్లో కూడా ఇంగ్లీష్. అలాంటి వాళ్ళు చాలామంది కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా ర్యాంకర్స్ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే రిషాంత్ రెడ్డి గారు 2015లో ర్యాంక్ వచ్చింది అతనికి. అతను చూస్తే చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియం ప్లస్ బీటెక్ ఐఐటి బాంబేలో చదువుకున్నారు. సో ఎక్కడ కూడా తెలుగు టచ్ లేదు, ఓన్లీ చిన్నప్పుడు ఒక సబ్జెక్ట్గా చదివిందే. అతను కూడా మంచి స్కోర్తో తెలుగు లిటరేచర్తో ఐపీఎస్ సాధించారు. సో తెలుగు మీడియం వల్లే తీసుకోవాలి అన్నది కూడా ఒక మిత్ కిందే మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా అవరోధాలు అని చాలామంది భావిస్తుంటారు. మీరు ఇది కాక ఇంకా ఏదైనా అబ్స్టెకల్గా భావిస్తుంటే ఒకసారి కామెంట్ చేయండి, దాన్ని కూడా నేను అడ్రస్ చేస్తాను. సో ర్యాంకర్స్ రావడం లేదు, అది ఎందుకు రావడం లేదో చెప్పాను కదా మీకు. ప్రపోర్షనేట్గా నెంబర్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు రాసేవాళ్ళు తక్కువ ఉంటారు. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే 2020లో తెలుగు లిటరేచర్తో మెయిన్స్ రాసిన వాళ్ళు 36 మెంబర్స్. అందులో 5గురికి ర్యాంక్ వచ్చింది. అంటే ఎంత పర్సంటేజ్? యూపీఎస్సీ యాన్యువల్ రిపోర్ట్స్ బేస్ చేసుకుని చెప్తున్నాను. 13.9% సక్సెస్ రేట్ అనమాట 2020లో. ప్రతి ఇయర్ ఎలా ఉంటుందా అంటే ఒకసారి తగ్గొచ్చు, పెరగొచ్చు. బట్ రాసిన వాళ్ళే 36 మంది అయితే అందులో 5గురు సెలెక్ట్ అయ్యారు ఫైనల్ లిస్ట్లో. సో 13.9 సక్సెస్ రేట్ వచ్చింది. సో ర్యాంకర్స్ ఎందుకు కనిపించట్లేదు అంటే ఉన్నవాళ్ళు 5గురే. దేశమంతా కూడా 5గురు తెలుగు లిటరేచర్ నుండే చూడాలి. కానీ పిఎస్ఐఆర్ అలా కాదు కదా, మనకి జమ్మూ నుండి కింద కేరళ వరకు మొత్తం అందరూ ఉంటారు, అన్ని స్టేట్లో ఉంటారు. సో విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిఎస్ఐఆర్ అన్నాను కదా, పిఎస్ఐఆర్ విషయానికి తీసుకుంటే 1863 మెంబర్స్ రాశారు అదే ఇయర్. అందులో 154 సెలెక్ట్ అయ్యారు. పాస్ పర్సంటేజ్ ఫైనల్గా సెలక్షన్ పర్సంటేజ్ అంటే 8.3. మనకన్నా అంటే తెలుగు లిటరేచర్ కన్నా తక్కువ ఉంది. కాకపోతే ఇక్కడ రాసిన వాళ్ళు 1863 అవ్వడం, దాంట్లో 154 మంది సెలెక్ట్ అవ్వడం, అవుట్ ఆఫ్ 900లో 154 సెలెక్ట్ అయ్యారు అంటే వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు అనేది అనుకుంటాం. కానీ రాసింది ఎంతమందో కూడా మనం చూడాల్సింది ఉంది. అదేవిధంగా ఆంథ్రోపాలజీకి కూడా ఆ ఇయర్ మీరు తీసుకుంటే ఆంథ్రోపాలజీలో ఆ ఇయర్ 1211 మెంబర్స్ రాశారు. అందులో 100 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు.
అంటే సక్సెస్ రేట్ 8.3. అంటే ఇది కూడా తెలుగు లిటరేచర్ కన్నా తక్కువగానే ఉంది. కానీ నెంబర్ ఆఫ్ పీపుల్ రాసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనకి ర్యాంకర్స్ విజిబిలిటీ అనేది ఎక్కువ కనబడుతుంది. అందువల్ల ర్యాంకర్స్ అనేది ఒక మిత్. ర్యాంకర్స్ లేరు అన్నది, స్కోరింగ్ లేదు అన్నది కూడా ఒక మిత్ చెప్పాను. రోణంకి గారిది ఎగ్జాంపుల్, రోణంకి గారే కాదు చాలామంది ఉన్నారనమాట. ఎగ్జాంపుల్ సాయినాథ్ రెడ్డి గారు అనే కానీ, విద్యాధరి కానీ చాలామంది ఉన్నారు. సో వ్యాఖ్యానాల విషయానికి వస్తే కూడా చెప్పాను, అది కూడా మిత్ అని. కోచింగ్కి ఎలా ఓవర్కమ్ చేయాలో నేను చెప్తాను, మెటీరియల్ కూడా ఎలా ఓవర్కమ్ చేయాలో నేను చెప్తాను. తెలుగు మీడియం తెలుగు స్క్రిప్ట్ అనేది కూడా కంప్లీట్గా మిత్. సో మిత్స్ అయిపోయినాక మనం ఇది ఒక అవరోధాల నుంచి కాకుండా ఆయుధం, ఈ ఆప్షనల్ ద్వారా మనకి మంచి ర్యాంక్ రావాలి అని అంటే ఇది ఆయుధంగా ఎలా యూజ్ అవుతుంది అన్నది కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇది ఆయుధం అని ఎందుకు అంటారంటే మనం మదర్ టంగ్ అనమాట. ఎవరైతే మదర్ టంగ్లో ఎక్స్ప్రెస్ చేయగలరో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అనేది చాలా బాగుంటాయి. సో మనకి ఈజీగా కూడా ఉంటుందన్నమాట మదర్ టంగ్లో చదవడం, రాయడం అవన్నీ కూడా. సో అందువల్ల మదర్ టంగ్ అనేది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. ఎందువల్ల ఇది ఒక వెపన్. అంటే ఇప్పుడు కొన్ని జనరలైజ్డ్ చెప్తాను ఆయుధాలుగా ఎందుకున్నాయో, దాని తర్వాత పర్టికులర్గా యూపీఎస్సీ ఓరియంటేషన్స్తో కూడా చెప్తా. సో మదర్ టంగ్ అనేది ఒక క్రూషియల్ ఆస్పెక్ట్. సో సెకండ్ వన్ వచ్చేసి స్ట్రెస్ రిలీఫ్. స్ట్రెస్ రిలీఫ్ని ఎందుకన్నానంటే మీరు ఇది ఎప్పుడైనా మెయిన్స్ రాసి ఉంటే అర్థమై ఉంటుంది. సో మెయిన్స్ రాసి ఉండుంటే అక్కడ ప్రిపరేషన్లో వచ్చిన స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ఏరియాస్ మీరు చదవాల్సి ఉంటుంది, తక్కువ టైం ఉంటుంది. సో ఈ మధ్య ఇంకా ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చినాక మెయిన్స్కి మధ్యలో టైం కన్స్టెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇటువంటిలో మళ్ళీ మీరు టెక్నికల్ ఆప్షనల్ పిఎస్ఐఆర్, ఆంథ్రోపాలజీ లేకపోతే జాగ్రఫీ, మ్యాథమెటిక్స్ అలాంటివి ఏం చదవాలన్నా ఒక స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారనమాట. కానీ లిటరేచర్ చదివినప్పుడు ఒక సినిమా చూసినట్టు ఉంటుంది. నాకు బాగా గుర్తుంది, నా ఫస్ట్ అటెంప్ట్లో నేను మెయిన్స్ రాస్తూ ఉన్నాను. ప్రిలిమ్స్ అయింది ఫస్ట్ అటెంప్ట్లోనే. మెయిన్స్ రాస్తూ ఉన్నప్పుడు నాగరాజ్ సార్ దగ్గర క్లాసెస్కి వెళ్తూ ఉన్న టైంలో మాకు ఫుల్ స్ట్రెస్తో వెళ్ళేవాళ్ళం క్లాస్ లోపలికి. కానీ ఆ క్లాస్ లోపలికి వెళ్ళాక మంచి మంచి పదాలు, పదబంధాలు, కవితలు, అంటే కుక్కపిల్ల, అగ్గిపిల్ల, సబ్బుపిల్ల అంటారు కదా, అది కూడా మా తెలుగు లిటరేచర్లో ఉంటుంది. సో అలాంటివి మంచి మంచి పదాలు అన్నీ వింటూ ఉన్నప్పుడు ఒక 2.5 గంటలు క్లాస్, అతని సార్ క్లాస్ 2.5 hours ఉండేది. 2.5 hours మంచి ఒక సినిమా చూసి వచ్చేసామన్న ఫీల్ అయితే మాకు ఉండేది. సో ఆ విధంగా ప్రిపరేషన్లో స్ట్రెస్ ఫ్రీ ఉంటుందన్నమాట. డిఫరెంట్ అంటే మీరు వేరియస్ బయట చూసినవి బయట పెట్టుకునేవి అన్నీ కూడా మీరు ప్రిపరేషన్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. వాడు మెయిన్స్లో ఏం రాసేవాడంటే త్రివిక్రమ్ డైలాగ్స్ కూడా ఆన్సర్లో పెట్టేసేవాడు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పోడు, అలాంటి డైలాగ్స్ ఉంటాయి కదా. అది నేను ఎక్కడ పెట్టాను, నేను అన్నమయ్య సినిమాలో ఒక పాట ఉంటుంది. అది పుట్టినప్పుడు, అన్నమయ్య గారు పుట్టినప్పుడు ఒక పాటను పెడతారు. తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జ్ఞానపదం. సో ఎంత బాగుంది. అలాంటి ఇంట్రెస్టింగ్గా, స్ట్రెస్ ఫ్రీగా, మంచి ఎంజాయ్మెంట్గా, జాయ్ఫుల్గా ఉండే ఆప్షనల్ ఏదైనా ఉందంటే లిటరేచర్ అనమాట. తెలుగు వాళ్ళు తెలుగు తీసుకుంటారు, కన్నడ వాళ్ళు కన్నడ, ఎవరి మాతృభాషలో వాళ్ళు. సో ఫుల్ స్ట్రెస్ ఫ్రీ వస్తుంది. సో అది ఒక ఆయుధంగా చేయొచ్చు, మనం చెప్పొచ్చు. ఫర్దర్ థర్డ్ వన్ వచ్చి పర్సనాలిటీ డెవలప్మెంట్. సో మీరు యూట్యూబ్ వీడియోస్ చూస్తారు, యూట్యూబ్ వీడియోలో చూస్తే మోటివేషన్ అవుతారు. మోటివేషన్ అయ్యాక 2 రోజుల్లో పోతుంది. లేకపోతే యూట్యూబ్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, అది ఒక 2 రోజుల్లో పోతుంది. అంటే మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఏదైనా వచ్చింది ఇన్ఫర్మేషన్ అంటే అది సస్టైన్ అయి ఉంటుంది, లాంగ్ టర్మ్లో స్టోర్ అవుతుంది. అలా కాక యూట్యూబ్లో వీడియోలు చూసి అదేదో వచ్చిందంటే అది ఎప్పుడు ఉండదు. అలా కాకుండా మీరు బుక్స్ చదువుతూ ఏదైనా ఇన్ఫర్మేషన్ సంపాదించారంటే ఆ బుక్ చదివే ప్రాసెస్లో మీ ఇమాజినేషన్ అనేది ట్రిగ్గర్ అవుతుందన్నమాట. సో ఇది సినిమా కాదు, యూట్యూబ్ కాదు, స్క్రీన్ మీద చూసే చెప్పేయడానికి. సో మీరు ఇమాజిన్ చేసుకుంటారు, మీరు ఇన్వాల్వ్ అవుతారు. అందువల్ల ఒక థాట్ ప్రాసెస్ అనేది మీకు డెవలప్ అవుతుంది. ఆ థాట్ ప్రాసెస్ వల్లే మీకు హోలిస్టిక్ పర్సనాలిటీ అనేది డెవలప్ అవుతుంది. ఎవరైతే ఇమ్మెచ్యూర్గా ఉన్నారో, ఇమ్మెచ్యూర్ థాట్ ప్రాసెస్ ఉందో, ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ అంటారు, అవి ఇంటర్వ్యూలో చెక్ చేస్తారు. అలాంటివి లేదో వాళ్ళందరూ కూడా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈ లిటరేచర్ ద్వారా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిదానికి ముక్కుసూటిగా సమాధానం చెప్పేయకూడదు ఏ ఆఫీసర్ కూడా. మినిస్టర్ ఏదో అడిగాడు,
నువ్వు అవ్వదు కుదరదు అని చెప్పకూడదు, దానికి లౌక్యంగా సమాధానం చెప్పాలి. ఆ లౌక్యం అంటే అది పర్సనాలిటీ ట్రైట్ అనమాట. ఒకటి డిప్లొమాటిక్ అంటారు కదా ఇంగ్లీష్లో, డిప్లొమాటిక్. ఆ డిప్లొమాటిక్ ఆన్సర్ అనేది మీది ఉండాలన్నమాట. అటువంటి పర్సనాలిటీ ట్రైట్స్ అనేవి మీకు యూపీఎస్సి తెలుగు లిటరేచర్ ఆప్షనల్లో తీసుకున్నప్పుడు డెవలప్ అవుతూ ఉంటుంటాయి. తర్వాత ఇంకొక స్టెప్ వచ్చి ఉమెన్ ఎంపవర్మెంట్ అని అంటాను. ఉమెన్ ఎంపవర్మెంట్ ఏంటి అంటారా? సో దీనికి ఎందుకు లింక్ అంటే మనకి యూపీఎస్సి వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ ఎక్కువ కూడా ఉమెన్ ఓరియంటేషన్తో ఉంటాయన్నమాట. సో ఎవరైనా ఉమెన్ ఆస్పిరెంట్స్ తెలుగు లిటరేచర్ తీసుకుంటే చాలా ఎడ్జ్ ఉంటుంది వాళ్ళకి. అంటే అబ్బాయిలకు ఉండదని కాదు, అమ్మాయిలకైతే తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ రిజల్ట్ వస్తుంది. ఎందుకు అని అంటే మనకి సిలబస్లో కూడా మెజారిటీ ఆఫ్ ద చాప్టర్స్ హీరో ఓరియంటెడ్ కాదు, హీరోయిన్ ఓరియంటెడ్. అర్థమైందా? అంటే ఇప్పుడు మేల్ యాక్టర్ లీడ్ రోల్ కాదు, ఫీమేల్ యాక్టర్ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దుష్యంత చరిత్ర అంటే శకుంతల హీరోయిన్ అందులో. తర్వాత శ్రీకృష్ణ రాయబారంలో పేరుకే ధర్మరాజు ఉంటాడు, కాకపోతే అక్కడ టర్న్ చేసింది మొత్తం స్కోప్ అంతా కూడా పెట్టింది ద్రౌపదే. సో క్వశ్చన్స్ కూడా ద్రౌపది ఓరియంటేషన్లోనే అడుగుతుంటుంటారు అనమాట. సో ద్రౌపదికి జరిగిన అవమానాన్ని అబ్బాయిలు మనం ఫీల్ అవ్వచ్చు. సింపతి అంటారు కదా, మనకి సింపతి ఉంటుంది, ఎంపతి ఉండదు. కానీ ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి క్లియర్గా చెప్పగలదు. సో ఆమెకి ఎంపతి ఉంటుందన్నమాట. సో అందువల్ల మీరు ఉమెన్ అనే ఆస్పిరెంట్స్ తెలుగు లిటరేచర్ తీసుకుంటే ఎడ్జ్ అనేది ఉంటుంది. వేరియస్ ప్రతి మొల్ల రామాయణమైన కానీ శారదలేఖలు అయితే కానీ అన్నిటిలో కూడా ఫీమేల్ అనేవాళ్ళు లీడ్ రోల్లో ఉంటారు. సో అది ఒకటి. సో ఇవన్నీ కూడా జనరల్గా మేము చెప్పిన అంశాలు. సో అంటే ప్రిపరేషన్లో యూజ్ఫుల్లే, బట్ ఒక ఎడ్జ్ కోసం మదర్ టంగ్, స్ట్రెస్ రిలీఫ్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్. ఇవి కాక పర్టికులర్గా మనం యూపీఎస్సి నుండి ఆప్షనల్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి అంటే గుడ్ స్కోరింగ్, సక్సెస్ రేట్. సో ఈ రెండు కూడా తెలుగు లిటరేచర్లో ఉంది. ఇందాక చెప్పాను కదా, 2020లో మనకి సక్సెస్ రేటు 13.9% ఉంది. అదే పిఎస్ఐఆర్ అదర్స్కి 8.3 అరౌండ్ ఉంది. సో సక్సెస్ రేట్ అనేది ఎక్కువగానే ఉంది. స్కోరింగ్ కూడా చెప్పాను, 322 వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఇయర్ కూడా 2020 నుంచి కూడా ప్రతి ఇయర్ ఆన్ యావరేజ్ 273 ప్లస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంటే ఈ మధ్య ఆప్షనల్స్కి స్కోరింగ్ ఎక్కువ రాకపోయినా కూడా మనకి 273 ప్లస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో స్కోరింగ్ అండ్ సక్సెస్ రేట్ అనేది తెలుగు లిటరేచర్లో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మీరు భయపడాల్సిన అవసరం లేదు ఆ విషయంలో. సో ఇంకొక మేజర్ మిత్ ఏంటంటే ఓవర్లాప్. ఇప్పుడు పిఎస్ఐఆర్ తీసుకున్నారు, పాలిటీతో ఓవర్లాప్ అవుతుంది, GS2 కవర్ అవుతుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కవర్ అవుతాయి, ఎథిక్స్లో థింకర్స్ వస్తారు, ఇలా ఉంటుంది. సో ఆంథ్రపాలజీ తీసుకున్నారు, ఆంథ్రపాలజీలో సొసైటీ రిలేటెడ్ లేకపోతే కల్చర్ రిలేటెడ్ అలాంటివన్నీ కవర్ అవుతూ ఉంటుంటాయి. బట్ తెలుగు లిటరేచర్ తీసుకున్న వాళ్ళకి ఏమీ కవర్ అవ్వవు అనే ఒక అపోహ అయితే ఉంది. కానీ మీరు తెలుగు లిటరేచర్ ఎవరైతే కంప్లీట్ చేశారో సిలబస్ వాళ్ళు చెప్పగలరు, జిఎస్తో ఇది చాలా ఓవర్లాప్ ఉంటుంది. ఇది మ్యాథమెటిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అలాంటిది కాదు. ఎందుకంటే వాటిలో కంప్లీట్ టెక్నికల్ సబ్జెక్ట్స్, అందువల్ల ఇక్కడ ఆర్ట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో డిస్కంటిన్యూ ఉంటుందన్నమాట. కానీ మనది లిటరేచర్కి ఆర్ట్కి అవినాభావ సంబంధం ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఎథిక్స్లో వేరియస్ థింకర్స్ కోసం, అంటే ఇండియన్ థింకర్స్ అందరినీ కూడా నువ్వు ఇక్కడ తెలుగులో చదువుతావు అనమాట. ఇండియన్ థింకర్స్ కోసం ఎందుకు చదువుతావు అంటే మనకి ఫిలసాఫికల్ యాంగిల్లో వ్యాఖ్యానాలు అన్నాం కదా, వ్యాఖ్యానాల కోసం కానీ ఆన్సర్స్ కోసం కానీ రాస్తూ ఉంటాం అనమాట. అందువల్ల ఎథిక్స్కి చాలా యూస్ఫుల్. అదే కాదు, ధర్మ కాన్సెప్టు, రెస్పాన్సిబిలిటీస్, రోల్స్, డ్యూటీస్ అవన్నీ కూడా చాలా క్లియర్గా ఇందులో ఉంటుంది. అదేవిధంగా ఎస్సేలో మీరు డైమెన్షన్స్ అనేది ఒక న్యూ డైమెన్షన్స్ ఇస్తుంటారు. నాకు ప్రతి సంవత్సరం కూడా ఎస్సే నేను ఇంగ్లీష్లో రాసినా కూడా ఆ డైమెన్షన్స్, ఆ థాట్ ప్రాసెస్ని అనలైజ్ చేయడం కోసం తెలుగు లిటరేచర్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఆ పర్టిక్యులర్ డైమెన్షన్ వేరే వాళ్ళు రాయలేరు. ఎవరైతే లిటరేచర్ ఫ్లేవర్ ఉన్న వాళ్ళే రాయగలరు. అది కరెక్షన్ చేసే ప్రొఫెసర్స్ మోస్ట్లీ ఇంగ్లీష్ ప్రొఫెసర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు అప్రిషియేట్ చేస్తారనమాట, వారు లిటరేచర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. సో ఎస్ఏకి ఆ విధంగా మనకి చాలా ఎడ్జ్ వస్తుంది. దాని తర్వాత జిఎస్తో ఓవర్లాప్ ఎలా ఉంటుంది అంటే, జిఎస్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆర్ట్ అండ్ కల్చర్,
ఆర్ట్ అండ్ కల్చర్లో మీకు ప్రిలిమ్స్లో ఉంటుంది, మెయిన్స్లో ఉంటుంది, వేరియస్ రైటర్స్ ఉంటారు. ఆ రైటర్స్ కోసం మీకు చాలా క్రూషియల్గా ఉంటుంది. సో విజయనగర ఎంపైర్ కోసం ఏ క్వశ్చన్ అడిగినా మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు. లేకపోతే శాతవాహనాస్ టైము, అవన్నీ కూడా జిఎస్ ఆర్ట్ అండ్ కల్చర్ హిస్టరీలో చాలా ఓవర్లాప్ ఉంటుంది. అదే కాదు, మోడర్న్ హిస్టరీలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు శారద లేఖలు చదువుతున్నప్పుడు ఎవరు రాయని పాయింట్స్ రాయగలరు. రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ అన్నారనుకోండి, మీరు శారద లేఖలు చదివిన వాళ్ళు ఎక్సలెంట్ ఆన్సర్ రాయగలరు. అలాగా జిఎస్తో పర్టికులర్గా జిఎస్ 1తో ఎక్కువ ఓవర్లాప్ ఉంటుంది. సొసైటీలో కూడా మనం లిటరేచర్ అనేది ఒక సొసైటీ నుంచి పుట్టింది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ అడల్ట్ ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్ పెరుగుతూ ఉన్నారు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే శ్రీనాథుడు కోసం చదివిన వాళ్ళు ఎవరైనా మంచి పాయింట్ రాయగలరు మీరు. సో ఆ విధంగా జిఎస్ ఓవర్లాప్ మెజారిటీగా జిఎస్ 1లో కవర్ అవుతుంది. ఎస్ఐకి చాలా క్రూషియల్గా ఉంటుంది, ఎథిక్స్కి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, ఇంటర్వ్యూస్ కూడా చాలా చేదోడుగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆంథ్రోపాలజీ ఆప్షనల్ బ్యాక్గ్రౌండ్ వాడివి ఇంటర్వ్యూకి వెళ్ళావు, బోర్డు మెంబర్కి ఆంథ్రోపాలజీ కోసం తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరూ వారి వారి భాషలో ఉన్న లిటరేచర్ అయితే కొద్ది గొప్ప చదివే ఉంటారు. సో ఒక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ తెలుగు లిటరేచర్ అనేది మీకు ఒక యూజ్ఫుల్ వెపన్ అనమాట. తర్వాత వచ్చి సిలబస్ విషయానికి వస్తే చాలా తక్కువ ఉంటుందండి సిలబస్. మీరు హార్డ్లీ ఒక కాన్సన్ట్రేటెడ్గా డైలీ ఒక 3 hours చదివితే 3 monthsలో అయిపోతుంది. సో పేపర్ 1A ఉంటుంది, 1B ఉంటుంది, 2A 2B. వీటిల్లో 1A అంతా కూడా లింగ్విస్టిక్స్, చాలా ఎక్కువ టైం ఏం పట్టదు. 1B అంతా కూడా సాహిత్య చరిత్ర, ఇది కూడా టైం పట్టదు. 2 అనేది మీరు ఎంజాయ్ చేస్తూ చదువుతారు. మొత్తం సినిమా డైలాగుల్లాగా శ్రీశ్రీ కోసం, కృష్ణశాస్త్రి కోసం, జాసువా కోసం మంచి మంచి ఎంటర్టైన్మెంట్గా వెళ్తూ ఉంటుందన్నమాట. సో సిలబస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దాని తర్వాత సిలబస్ తక్కువే కాదు, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అనేది ఉండదు. మీరు వేరే ఆప్షనల్స్ తీసుకుంటే 2000 ఈ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 2019లో నోట్స్ రాశారు, మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ ఇవ్వాల్సి వస్తే మళ్ళీ మీరు ఆ నోట్స్ అప్డేట్ చేయాలి ఇంకొక కరెంటు రిలెంట్ ఈవెంట్స్ పెట్టి. కానీ మన సిఏ మనకి అది ఉండదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాగరాజు సార్ గారు 2000 సంవత్సరంలో నోట్స్ డిక్టేట్ చేశారు క్లాస్ రూమ్లో. ఇప్పటికీ కూడా స్టూడెంట్స్ అదే చదువుతున్నారు. సో మీరు అర్థం చేసుకోవచ్చు. సో కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అనేది అసలు నో స్కోప్. మనం ఒకసారి ఒక సాలిడ్ నోట్స్ అనేది మనం ప్రిపేర్ చేసుకోగలిగితే అదే మనకి లైఫ్ అంతా పనికొస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ ఇవ్వాల్సి వచ్చినా కూడా అది యూజ్ అవుతుంది. సో అందువల్ల కరెంట్ అఫైర్స్ అప్డేట్ ఉండకపోవడమే కాదు, మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే 95% రిపీట్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు 100% కూడా రిపీట్ అయిపోతాయి. సో మీకు సాలిడ్ నోట్స్ ఉంటే ఆ నోట్స్ ద్వారా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కన్నిటికీ ఒక నోట్స్ తయారు చేయగలిగితే మీకు మార్క్స్ అనేది గుడ్ స్కోరింగ్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ సాలిడ్ నోట్స్లో ఏదైతే నోట్స్ ఉందో అదే మీరు రాయగలరు. ఆ పదాలు కొద్దిగా మార్చుతూ ఉంటాడు, బట్ కాన్సెప్ట్ అయితే సేమ్. సో 95 to 100% మ్యాచింగ్ ప్రతి ఇయర్ ఉంటుంది. అవే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంటారనమాట, కొద్దిగా పదాలు మార్చుతూ ఉంటారు. ఇంకా ఫైనల్గా వచ్చేసి అదర్ ఎగ్జామ్స్. కొంతమంది బ్యాకప్ ప్లాన్ అనుకోవచ్చు, లేకపోతే స్టేట్ సర్వీస్ అలాంటివి ఉన్న వాటిని ఎందుకు వదిలేయడం అని రాస్తూ ఉంటుంటారు. సో అదర్ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. అంటే ఎస్ఎస్సి సిజిఎల్కి యూస్ఫుల్ కాదు అలాంటి ఎగ్జామ్స్కి. సో యూపీఎస్సి చదివిన వాళ్ళకి ఇది కూడా అంత సూటబుల్ కూడా కాదనమాట. కానీ మనకి సూటబుల్ అయిన టీజీపీఎస్సి కానీ ఏపీపీఎస్సి కానీ వీటిలో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మొన్న గ్రూప్ 2 ఏపీపీఎస్సి గ్రూప్ 2 అయినప్పుడు 17 క్వశ్చన్స్ లిటరేచర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాయి ఏపీ హిస్టరీలో. అంటే మీరు ఏమి చదవకపోయినా 17 పెట్టేయగలరు కరెక్ట్గా, ఎందుకంటే మీరు లిటరేచర్ అంత డెప్త్లో చదువుతున్నారు కాబట్టి. ఇదే కాకుండా గ్రూప్ 1లో మీరు రాస్తుంటారు కదా, నాకు కూడా నేను గ్రూప్ 1 అటెంప్ట్ ఇచ్చినప్పుడు చాలా యూజ్ అయింది. నేను ఇన్ఫ్యాక్ట్ అంత ప్రిపేర్ అవ్వకపోయినా కూడా ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ తెలుగు లిటరేచర్ ఆప్షనలే. ఎందుకంటే ఎస్ఏ అనేది మనకు చెప్పాను ఎలా యూజ్ అవుతుందో. దాని తర్వాత ఏపీ హిస్టరీలో మొత్తం నేను చెప్పాను కదా, ఏపీ హిస్టరీలో వాళ్ళకన్నా మిగిలిన గ్రూప్ 1 కోసం ఎక్స్క్లూజివ్గా చదివిన వాళ్ళకన్నా తెలుగు లిటరేచర్ ఆప్షనల్ పర్సన్ బాగా రాయగలరు. ఎందుకు అలా అంటున్నాను అని అంటే, మొన్న పేపర్ 2025లో పేపర్ చూస్తే ఆంధ్ర పదం కోసం పుట్టుపూర్వత్వాలు ఆంధ్ర జాతి భాష కోసం రాయండి అంటారు. అది మనకు ప్రీవియస్ ఇయర్లో ప్రతిసారి రిపీట్ అవుతున్న క్వశ్చన్.
అదే కాక లిటరేచర్ కోసం అడుగుతున్నారు, రాడికల్ లిటరేచరు, లేకపోతే దళిత్ లిటరేచరు, ఫీమేల్ లిటరేచరు, అలాంటివన్నీ కూడా అడుగుతూ ఉంటారు. అవన్నీ కూడా మీరు లిటరేచర్ బ్యాక్గ్రౌండ్తో రాయొచ్చు. అదే కాకుండా శాతవాహనాస్ ప్రతిది కూడా, కాకతీయ, శాతవాహన, వరంగల్ ఫోర్టు, నెక్స్ట్ వరంగల్ ఫోర్ట్ అంటే క్రీడా విరామం కోసం మీరు చదువుతున్నదంతా రాస్తారు అక్కడ. సో అలాగా విజయనగర చరిత్ర, శాతవాహనాలు అందరూ కూడా యూరోపియన్స్ టైంలో ఆంధ్ర ఎలా ఉంది, అవన్నీ కూడా మీరు క్లియర్గా అదర్ ఎగ్జామ్స్ అంటే పర్టికులర్గా టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీకి అయితే చాలా చాలా యూజ్ఫుల్ ఉంటుంది. సో ఇవి వెపన్స్ అంటాను. నేను ఏదైనా వెపన్ మిస్ అయితే ఒకసారి కొద్దిగా కామెంట్ చేయండి, మనం అడ్రస్ చేద్దాం. సో మళ్ళీ ఒకసారి చూసుకుంటే మదర్ టంగ్, స్ట్రెస్ రిలీఫ్ ప్రిపరేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ ఏ విధంగా అవుతుందో చెప్పాను. తర్వాత యూపీఎస్సీ ఎక్స్క్లూజివ్గా వస్తే గుడ్ స్కోరింగ్, సక్సెస్ రేట్ కూడా ఏ విధంగా ఉందో చెప్పాను. దాని తర్వాత ఓవర్లాప్ ఏ విధంగా ఉందో చెప్పాను. దాని తర్వాత సిలబస్ అనేది తక్కువగా ఉంటుంది, అందులో ఎక్కువగా రిపీటెడ్ ఉంటాయి. దాని తర్వాత సిఏ అప్డేట్స్ అనేవి మనకు ఉండవు, అదర్ ఎగ్జామ్స్ కూడా యూజ్ఫుల్ అవుతుంది. సో ఈ యొక్క పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు కూడా మీరు బేరీజ్ వేసుకొని మీకు ఇంట్రెస్ట్ బట్టి మీరు తీసుకోవచ్చు, ఆప్షనల్. కానీ మీరు ఆ మిత్స్ని దృష్టిలో పెట్టుకొని చేయకండి. మీ ఇంట్రెస్ట్ ప్లస్ ఈ పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ ఆలోచించి మీరు ఏదైతే ఆప్షనల్ అనుకుంటున్నారో, తెలుగు లిటరేచర్ అనుకుంటున్నారంటే ఈ విధంగా ఆలోచించి తీసుకోండి. కొంతమంది సీనియర్ ఆస్పిరెంట్స్ వాళ్ళు 2-3 అటెంప్ట్స్ అయినాక, 3-4 అటెంప్ట్స్ అయినాక కూడా తెలుగు లిటరేచర్ ఆప్షనల్ మారి సక్సెస్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. విద్యాధరి మేడం, ప్రజెంట్ ఏపీ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ గారు, ఆవిడ కూడా వేరే అదర్ ఆప్షనల్ నుండి తెలుగు లిటరేచర్కి వచ్చి ర్యాంక్ సంపాదించగలిగారు. సో ఆ విధంగా మీరు ఫస్టే మంచిగా తెలుగు లిటరేచర్ లాంటి ఆప్షనల్ తీసుకుంటే మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఆలోచించి బాగా మీ ఇంట్రెస్ట్ అన్నీ చూసుకొని ఆప్షనల్ అనేది డిసైడ్ అవ్వండి. ఇది నేను చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు మెసేజ్ కానీ కాల్ కానీ చేయవచ్చు. వాట్సాప్, టెలిగ్రామ్ అన్నీ ఉంటాయి ఈ నెంబర్లో, ఇన్స్టిట్యూట్ నెంబర్. సో ఇది మన టెలిగ్రాము క్యూఆర్ కోడ్, ఒకసారి స్కాన్ చేసి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి మన కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఉంటాను. జై హింద్, గుడ్ బై, సైనింగ్ ఆఫ్.